వాక్యము ఈ దినము అనగా 21వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. హల్లెలూయా. లోకంలో ఎన్నో పనులు ప్రతి మనిషి చేస్తూ ఉంటాడు. అందులో అభివృద్ధి ఉండదు. అభివృద్ధి గురించి కావాలి అంటే, అభివృద్ధి నీ జీవితంలో రావాలి అంటే దేవుని యొద్దకే రావాలి. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టు అని లోకంలో ఒక గొప్ప సామెత కూడా ఉంటుంది. ఒక మొక్క వేస్తాం, అది 2 ఆకులు వచ్చి అలా ఉండిపోయింది అనుకోండి, ఇంకా నాళ్ళు చూసినా ఇంకా అది అంతే అనుకోండి. అప్పుడేం చేస్తారు, దాన్ని వేళ్ళతో సహా పీకి పక్కన పడేస్తారు. అది మొక్కే కదా. మరి ఒక వ్యక్తి జీవితంలో ఆ చిన్నప్పటి నుంచి అలాగే ఉండిపోయాడు అనుకోండి, తల్లిదండ్రులకి కుటుంబీకులకి ఎంత ఇబ్బందో. కొంతమంది 10th క్లాస్ వచ్చేసరికి పాప సబ్జెక్టులు అవ్వవు, అదే సబ్జెక్టు కొన్ని అలా రాస్తానే ఉండి సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోతారు. కొంతమంది వ్యాపారం చేస్తారు, పెట్టుబడి ఏమో లక్షల్లో ఉంటుంది, ఆదాయం అస్సలు రాదు. ఇంకొన్న సామాన్లు వాళ్ళే చూసుకుని వాళ్ళకి వీళ్ళకి ఊరికి ఇచ్చేసుకుని రావాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది వివాహం అవుతాయి, ఎన్నాళ్ళైనా వాళ్ళు అలాగే ఉండిపోతారు, వారికి గర్భఫలాలు ఉండవు. ఇలాగ లోకంలో చాలా చెప్పచ్చు. అంత మాత్రమే కాదు, ఆత్మీయ జీవితం కూడా ప్రాముఖ్యం. శరీరానుసారమైన జీవితంలో వృద్ధి కలగకపోతే క్లియర్గా కంటికి అలా కనబడిపోద్ది, కంటికి అలా కానీ ఆత్మీయమైన జీవితంలో వృద్ధి కలగకపోతే అది కంటికి కనబడదు. దాన్ని మనం చూసుకోవాలి. కిందటి సంవత్సరానికి ఇప్పటికి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, వృద్ధి అయిందా, బైబిల్ చదువుతున్నామా, ప్రతి సంవత్సరం అన్నా అవ్వగొడుతున్నామా, ప్రార్థనలో ఉన్నామా, ఉపవాస ప్రార్థనలో ఉన్నామా, మన జీవితాలు ఎలా ఉన్నాయని దేవుని దగ్గర సరి చేసుకుంటూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఉంది, యోహాను రాసిన 3వ పత్రికలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లుమనుంది. కాబట్టి మనందరి జీవితాలలో అటువంటి అభివృద్ధి దేవుడు అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.